రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల నిర్వహణపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మండలంలోని అక్కంపేట గ్రామంలో శుక్రవారం సచివాలయంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల గ్రామ సభకు వచ్చి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టడానికి 2005లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు చేపట్టిందన్నారు. ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయం ముందున్న గాంధీ మహాత్ముడు ప్రతిమను పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధి విధానాలతో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు అంబటి శ్రీనివాసులు రెడ్డి, దండు అమర్నాథ్ రెడ్డి, పూండ్ల శ్రీహరిరెడ్డి, మంద శ్రీనివాసులు పాల్గొన్నారు. పనుల విషయం చర్చించి ప్రపోజల్స్ రెడీ చేయాలనేటువంటి ఒక పిలుపుతో ఈరోజు మా స్వగ్రామైనటువంటి నెల్లూరు జిల్లా మునుగోలు మండలం అక్కంపేట గ్రామంలో ఒక గ్రామ సభ సభ్యునిగా ఈరోజు ఇక్కడ గ్రామ సభలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2005లో ఏదైతే వలసలు ఉండకూడదు, గ్రామాల నుంచి పనులు లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు 2005లోనే ఉపాధి హామీ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో పంచాయతీలకు సంబంధించినంత వరకు చాలా విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి విశేష అధికారాలు కల్పించింది. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని యొక్క పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా పంచాయతీల పరిధిలో ఉంటుంది. దానికి సంబంధించి గ్రామ సభ తీర్మానాల్లోని వర్కల్ ప్రపోజల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బడ్జెట్ ప్లానింగ్ కావచ్చు, ఫైనల్ అప్రూవల్ కావచ్చు, ఈ ప్రాసెస్ అంతా కూడా సర్పంచ్ సంతకంతోనే జరుగుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారేమో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికేమో కింద స్థాయికి వచ్చేసరికి భిన్నంగా జరుగుతుంది. మొన్న చూస్తే జెండా ఎగరేసేదానికి ప్రతి సర్పంచ్కి 20,000 15,000 ఎంత ఇస్తాం మైనర్ పంచాయతీలకు మేజర్ పంచాయతీలకు అన్నారు. కానీ తీరా చూస్తే దానికి సంబంధించి ఒక జీవోరాల ₹1 నిధులు ఇవ్వాల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి ఏ విధంగా ఊహించుకుని మాట్లాడుతున్నారో, గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో అవగాహన లేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 25 లక్షల పని దినాలు ఒక రోజుకి జరుగుతుంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఆ గ్రామం తెలుగుదేశం నాయకుడు రావడం, ఉపాధి హామీ పనులు నిలిపివేయడం. ఎందుకు నిలుపుతున్నారంటే కారణం లేదు. అధికారులను అడిగితే కారణం చెప్పరు. ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి మా వాళ్ళని నియమించుకోవాలి కాబట్టి పనులు ఆపేయమన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఎన్నికలైన తర్వాత దాదాపు 2 నెలలు అయితే ఈ రోజుకి ఉపాధి హామీ పనులు పెట్టలేదు. ఈ మధ్య కొత్త వాళ్ళని పెట్టారు, ఒక 2 రోజులు చేసి ఆపేశారు. కాబట్టి చివరికి కూలీ పనులు చేసుకునేటటువంటి దగ్గర కూడా ఈ గ్రామస్థాయి నాయకులు వాళ్ళకి పొట్టగొట్టేటటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈ జిల్లాకు సంబంధించి స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. పని దినాలు ఆన్లైన్లో చూస్తే ఎన్నికలకు ముందేమో దాదాపు 75,000 పని దినాలు ఉన్నాయి. ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ అయిన వెంటనే అవి 10,000కి పడిపోయాయి. అంటే దాన్ని బట్టి ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించమంటున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చేటప్పుడు కనీసం సమాచారం సర్పంచ్కి ఇవ్వట్లేదు. కొత్త వాళ్ళని ఎవరు నియమించుకున్నారో తెలీదు. వాళ్ళకి చూస్తే మీ ఇష్టానుసారం లాగిన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరు పనికి పోతున్నారో సంబంధం లేదు. గ్రామ పంచాయతీ పర్యవేక్షణ లేదు. పంచాయతీ సెక్రటరీకి సమాచారం లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండేటటువంటి సర్పంచ్లకి మీరేమో రోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, సర్పంచ్కే మనం హక్కులన్నీ కల్పిస్తాం, పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవిస్తాం, ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా సర్పంచ్లే కీలకంగా ఉంటారనేటటువంటి స్టేట్మెంట్లు పేపర్లో చూస్తున్నాం. కానీ గ్రామ స్థాయికి వచ్చేసరికి అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈరోజు కూడా ఏదైతే ఉపాధి హామీ చట్టంలో స్పష్టంగా పంచాయతీ రిజల్యూషన్ ఉండాలి, పంచాయతీకి సమాచారం ఉండాలి. కాబట్టి పంచాయతీలకు కనీస గౌరవం లేకుండా, సర్పంచ్లకి కనీస సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం అనేది తగదని పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. వీటన్నిటి మీద కూడా ఈ మండలంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుందో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఆ రోజు రామారావు పేరు తీసేశాడు కాబట్టి యూనివర్సిటీకి మేము కూడా తీసేస్తూ అంటారు. అంటే మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఫలితాలు వచ్చాయో మళ్ళీ తిరిగి మనకి కూడా అదే ఫలితాలు వస్తాయనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంస్కృతి మంచిది కాదు. గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మారాలి. ఏదైతే ఈరోజు సర్పంచ్లకు సంబంధించి ఇంకా పదవీ కాలం ఉంది. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పథకం చాలా కీలకం. ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వరకు గ్రామ పంచాయతీ అనేది ఫైనల్గా ఉంటుంది. కాబట్టి కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకునే అటువంటి వాతావరణాలు ఈ యొక్క నియోజకవర్గంలో లేకపోవడం, మేము చెప్పిందే జరగాలనేటటువంటి ఈ యొక్క అధికారులను ఇబ్బంది పెట్టడం, ఈరోజు కోర్టుకు వెళ్తే వాళ్ళు ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి. గతంలో ఏ విధంగా అయితే మనం ఉచితంగా నీళ్ళు ఇస్తున్నామో తిరిగి అదేవిధంగా ఉచితంగానే నీళ్ళు ఇవ్వాలి. ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే పంచాయతీ దగ్గర ఉండేటటువంటి నిధులు సరిపోవు. ప్లాంట్ నిర్వహణకు సంబంధించి
కాబట్టి 2 ఆప్షన్లు చెప్పాను నేను ఎంపీడీఓ గారికి. ఆర్డబ్ల్యూసీఐని పంపించండి, ఎస్టిమేట్ వేసి దాతలు ఎవరన్నా ముందుకు వస్తే ఏదైతే నిర్మించినటువంటి దాతకి వెనక్కి ఇచ్చేసి తెలుగుదేశం నాయకులు కనుక ముందుకు వస్తే సోమిరెడ్డి గారు ఫోటో పెట్టుకొని కూడా జరుపుకోమన్నాం. లేని పక్షంలో దానికి కుదరదన్నారు. కుదరదన్న తర్వాత పంచాయతీ తీర్మానం చేశాం. తిరిగి మళ్ళీ ఏదైతే పాత బోర్డులు ఉంటాయో ఆ స్థానంలో మళ్ళీ ఆ బోర్డులను బిగించి ఉచితంగానే దాతల సహకారంతో నీళ్ళు ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం చేశాం. ఆ విధంగా కూడా ఎంపీడీఓ గారికి నిన్న లేఖ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాటర్ ప్లాంట్ను కూడా మళ్ళీ పునః ప్రారంభిస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారి అధ్యక్షతన పంచాయతీల మీద జరిగేటటువంటి దాడులు కావచ్చు, పంచాయతీరాజ్ చట్టాలను గౌరవించకపోవడం కావచ్చు, ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను మెరికేయడం